పేరు మీద వాళ్ళు వచ్చి పాల్గొంటే ఇదెక్కడి దొంగ అన్నట్టుగా ఉంది. ఇదెక్కడి పద్ధతి, ఇదెక్కడి నిజాయితీ? ఇంత దిగజారుడుతనం ఉంటుందా? అట్లనే గడిచిన 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో ఎన్నికలు జరిపినప్పుడు ఎందుకు ఈ యొక్క కులగణన చెయ్యలేదు, ఎందుకు 42% కోసం ప్రయత్నం చెయ్యలేదు, ఎందుకు 23%కే కుదించి ఆనాడు ఎన్నికలు జరిపింది? ఇదే పని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనినే గడిచిన 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ చేసి ఉంటే కేసీఆర్ చేసి ఉంటే ఈరోజు నీ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇప్పటికే ఒక రూపం వచ్చేది కదా. ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ సమాజ సంఘటన తెలంగాణ సాధించుకున్నామో ఈ బీసీ రిజర్వేషన్ సాధించుకోవడానికి కూడా ఈనాడు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వం చలన అన్నీ చేస్తూ ఉంది. రెండు తోడు దొంగలాగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క బీసీ 42% అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంది. కాబట్టి ఇలా ప్రథమ ముద్దాయి దోషులు బీజేపీ బీఆర్ఎస్ తప్ప కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా నిజాయితీగా చేస్తూ ఉంది. ఎన్నికలు జరపాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు 2 ఎన్నికలు జరుపు కదా. న్యాయం చేయాలి, బీసీలకు న్యాయం చేయాలని చెప్పని 2 సంవత్సరాల నుంచి కులగాడు చేయడానికి సంవత్సరం పట్టింది. ఇవాళ చట్టాలు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అంటే చిత్తశుద్ధి నిజాయితీ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని అడ్డుకుంటున్నది మొదటగా బీజేపీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ కదా. కోర్టు చట్టం చేసిన తర్వాత లోపంజర కూడా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కార్యక్రమం జరిగింది. కులగణన చేయడం జరిగింది, కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది, దాని ప్రకారం గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గవర్నర్ దాన్ని ఆపడం జరిగింది. తర్వాత రాష్ట్రపతి ఆపి ఇప్పటివరకు కూడా నిర్ణయం తీసుకోలేదు. దానిపైన మళ్ళీ కోర్టుకు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది, తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. అంటే అన్ని రకాల రాష్ట్ర శాసనసభకు ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్న అన్ని అధికారం ఉపయోగించి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ ఈ రోజున దీన్ని అడ్డుకుంటున్నటువంటిది మొదటి దోషి ముద్దాయి బీజేపీ. ఎందుకంటే గతంలో ఇదే పరిస్థితి తమిళనాడులో వచ్చినప్పుడు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు పార్లమెంటులో రాజ్యాంగాన్ని సవరించి 9th షెడ్యూల్ చేర్చి ఆ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఇలా దేశంలో బీజేపీ ప్రభుత్వం నుండి అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వం కూడా దీనికి చట్టబద్ధం కల్పించడం కోసం రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో సవరించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో ఈ 75 సంవత్సరాలు 120 సందర్భాల్లో రాజ్యాంగాన్ని మార్చుకోవడం జరిగింది. మరి 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. మరి ప్రజలందరూ కోరినప్పుడు ఎందుకు బీజేపీ ఈ పని చేయటం లేదు? మొదటి దోషి బీజేపీ. మళ్ళీ ఉల్టా చోర్ కోత్వాల్ కూడా అన్నట్టుగా బీజేపీ పార్లమెంట్లో దాన్ని సవరించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీలని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ కోర్టుల చుట్టూ తిప్పే కార్యక్రమం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు వచ్చి వాళ్ళు